ఈరోజు అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎగుమతులు గాని దిగుమతులు గాని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక దిగ్బంధనంలో చిక్కుకుపోయి, అదే క్రమంలో ప్రతి ఒక్క దేశానికి ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ నుంచి రావాలి. ఈ రోజు గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఎక్కడికక్కడ బ్లాక్ చేయడం కూడా జరుగుతుంది అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు మన దేశంలో 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ అయిపోయేంత వరకు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం మనకు యుద్ధం వచ్చినా కానీ 72 రోజుల పాటు ఆయిల్కి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి. ఆయిల్కి ఎటువంటి కొరత ఉండదు, భయపడొద్దు అనేటటువంటి విషయం చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 4 రాష్ట్రాల ఎలక్షన్ నిన్నటితో అయిపోయినాయి. ఈ రోజు మన 2 రోజుల నుంచి మన రాష్ట్రంలో మొదట కర్నూలు, అదేవిధంగా అక్కడక్కడ అన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకులన్నీ ఒకదాని తర్వాత ఒకటి మూతపడతా వస్తున్నాయి. గత 3 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండేటటువంటి పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయనేటటువంటి పరిస్థితి తెలుసు. అయినా కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపుగా మనం పత్రికల్లో చూస్తే 421 పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కొరత లేదు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, సిఎన్జి గ్యాస్ అన్ని కూడా సకాలంలో పబ్లిక్ అందిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కొన్ని వందల బంకులు మూతపడేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా కుదేలయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల దగ్గర గంటల తరబడి వెయిట్ చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇదే విధానం కొనసాగితే వాళ్ళ యొక్క వాహనాలన్నీ కూడా ఫైనాన్స్ ఆఫీసులకి అట్లాగే ఇళ్లకే పరిమితం అయ్యేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సులు పెట్టి ఆటో కార్మికులకి నడ్డి విరిస్తే ఈరోజు పెట్రోల్, డీజిల్ కొరత సృష్టించి వాటి మీద ఇంకా వాళ్ళ యొక్క ఆర్థిక ప్రభావం పడేటటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధానం కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ కృత్రిమ కొరత సృష్టించేటటువంటి పెట్రోలియం సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా సప్లై చేయాలనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఇబ్బందులు లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయకుంటే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఆందోళనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం.